మీ సమస్యలకు పరిష్కారం కోసం ఎదుటివారిని సంప్రదిస్తే సలహాలు మాత్రమే వస్తాయి. అదే మీలో మీరు కనుక్కుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శాశ్వతం కాని జీవితంలో శాశ్వతమైన మనుషులు ఉంటారని నమ్మటం భ్రమ. ఎందుకంటే పరిస్థితులు మారినప్పుడు కొంతమంది మాటలు కాదు, మనుషులే మారిపోతారు. అనుభవించిన బాధ నిన్ను బలహీనపరచకూడదు. అదొక గొప్ప ప్రారంభమై నిన్ను రాయిలాంటి పట్టుదలతో ముందుకు నడిపించాలి. అయస్కాంతం ఇనుమును మాత్రమే ఆకర్షిస్తుంది, విలువైన బంగారాన్ని కాదు. అలాగే లోకం నిన్ను చులకనగా చూసినంత మాత్రాన నీ విలువ తగ్గిపోదు. నీ నిజమైన విలువ తెలిపే సమయం వరకు ఓపిగ్గా వేచి ఉండాలి. ఎంతటి కష్టాలు ఎదురైనా, దారి మూసుకుపోయినట్లు అనిపించినా అధైర్యపడకు. నీ జీవితానికి కావలసింది సరైన సమయంలో నీ దగ్గరికి చేరి తీరుతుంది. డబ్బే సర్వస్వం కాదు, కానీ ప్రతిదానికి డబ్బు అవసరమే. అందుకే నీ లక్ష్యాల వైపు కష్టపడు. ఆర్థిక స్వతంత్రాన్ని సాధించు. భరించలేని బాధ కూడా భరిస్తారు. ఎందుకంటే ఆ బాధ కంటే వాళ్ళతో బంధం ముఖ్యం అనుకుంటారు. కానీ వాళ్ళు ఆ బంధానికి విలువ ఇవ్వకపోయినా కనీసం మీరు పడే బాధను కూడా లెక్క చేరు చూడు. అది అంతకంటే బాధ. మనుషులను వాళ్ళ మాటలను బట్టి కాకుండా వాళ్ళ ప్రవర్తన బట్టి నమ్మటం నేర్చుకోవాలి. మాటల కంటే చేతలే మనిషి నిజ స్వరూపాన్ని చూపుతాయి. సంపాదన ఎంత అని అడిగితే చెప్పొచ్చు, కానీ మనుష్యంత ఎంత అని అడిగితే చెప్పలేరు. జేబు నిండితే లోకం మెచ్చుకుంటుంది, మనసు నిండితే జీవితం నచ్చుతుంది. ఒకరి మోసం బయటపడినప్పుడు వారిని నిలదీయకపోవటమే మంచిదని పెద్దలు చెప్తారు. ఎందుకంటే ఆ సమయంలో నిలదీయటం వల్ల మీకు వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. మోసం చేసేవారు ఎప్పటికీ తన తప్పులు అంగీకరించరు. నిలదీస్తే మరిన్ని అబద్ధాలు చెప్తారు. మీరేదో తప్పు చేసినట్లు లేదా మీ వల్లే అలా జరిగినట్లు రివర్స్ బ్లేమ్ చేస్తారు. నిజం తెలిసినా వాదించటం వల్ల మీ విలువైన సమయం, శక్తి వృధా అవుతాయి. మానసిక ప్రశాంతత ముఖ్యం. నిలదీయటం వల్ల కోపం, బాధ పెరిగి మీ ప్రశాంతత దూరం అవుతుంది. మోసం బయటపడటమే మీకు దొరికిన పెద్ద ఆధారం. ఇక వారి గురించి తెలుసుకోవటానికి ఏమీ లేదు. వారితో వాదించటం కంటే మౌనంగా దూరం జరగటమే వారికి మీరిచ్చే అతిపెద్ద శిక్ష. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తికి మీ భావాల పట్ల గౌరవం లేదని అర్థం. కాబట్టి నిలదీసినా వారు మారరు. మాట్లాడే ధైర్యం వారికి ఉండదు. మోసం చేసిన వ్యక్తికి నిజాయితీ విలువ తెలియదు. మీరు నిలదీసినా వారు నిజం చెప్పే సాహసం చేయలేరు. మీ విలువను తగ్గించుకోవద్దు. తప్పు చేసిన వారి ముందు నిలబడి వాదించటం వల్ల మీ గౌరవం మీరే తగ్గించుకున్నట్లు అవుతుంది. క్షమించండి, కానీ మర్చిపోకండి. వారిని క్షమించటం అంటే మళ్ళీ నమ్మటం కాదు, మీ మనసులోని భారాన్ని వదిలించుకోవటం. కాలమే సమాధానం చెబుతుంది. మీరు న్యాయం కోసం పోరాడవలసిన అవసరం లేదు. కర్మ లేదా కాలం వారికి తగిన బుద్ధి చెబుతుంది. అనుభవం ఒక గుణపాఠం. ఈ మోసం మిమ్మల్ని మరింత బలవంతులుగా, జాగ్రత్తగా మార్చడానికి ప్రకృతి ఇచ్చిన ఒక పాఠం. సమర్థించుకోవటానికి చూస్తారు. వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి 100 సాకులు వెతుకుతారు. వాటిని వినటం మీకు మరింత నరకం. జీవితంలో కొందరు అసలు రంగు తెలియటానికి మీరు కొత్త నమ్మకాన్ని కోల్పోవలసి వస్తుంది. ఇది ఒక ఖరీదైన పాఠం. నిలదీసి గొడవ పడినా జరిగిన మోసం వెనక్కి రాదు. కాబట్టి భవిష్యత్తుపై దృష్టి పెట్టడం మిన్న. మౌనమే పదునైన ఆయుధం. మీ మౌనం వారిలో ఒక రకమైన భయాన్ని, తప్పు చేశామనే భావనను కలిగిస్తుంది. అది మీ వాదన కంటే శక్తివంతమైనది. బంధంలో నమ్మకం పోయిన తర్వాత అక్కడ బంధుత్వం ఉన్నా లేనట్లే. కాబట్టి నిలదీయటం వల్ల ఉపయోగం లేదు. మోసగాడితో వాదించాలంటే మీరు కూడా వారి స్థాయికి దిగజారాలి. మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోకండి. ఒక్కోసారి మీరు ఎక్కువగా సహాయం చేసిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు.
ఇది లోక సహజం అని గ్రహించండి. కొందరితో కలిసి ప్రయాణించడం కంటే ఒంటరిగా నడవటం 100 రెట్లు ప్రశాంతతనిస్తుంది. వారు మిమ్మల్ని కాదు, మీకున్న మంచితనాన్ని మాత్రమే మోసం చేశారు. ఇప్పటికైనా వారి నిజస్వరూపం తెలిసినందుకు సంతోషించండి. జరిగిన దాన్ని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు నాశనమవుతుంది. ఒక చేదు అనుభవంగా భావించి లైఫ్లో ముందుకు సాగిపోండి. జీవితాన్ని మార్చేది పెద్ద అవకాశం కాదు, సరైన సమయంలో తీసుకునే ఒక చిన్న నిర్ణయమే. విజయం ఒక్కరోజులో రాదు, కానీ ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. తెలివి లేక కాదు, తెగింపు లేక ఇక్కడ చాలా కథలు విజయానికి ఒక అడుగు దూరంలో ఆగిపోతున్నాయి. సక్సెస్ కావాలంటే ప్రతి అవమానాన్ని పర్సనల్గా తీసుకోవాలి, ప్రతి తిరస్కారాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి, ప్రతి ఓటమిని పాఠంగా తీసుకోవాలి. ఒకరోజు నీ పేరు వింటే నిన్ను తక్కువ చేసి చూసిన వాళ్ళే తల ఉంచే స్థాయికి చేరుకోవాలి. గెలిచే వరకు ఎవరికి చెప్పకు, గెలిచాక చెప్పవలసిన పనే ఉండదు. అవసరం ఉన్నప్పుడు అమృతంలా మాట్లాడేవాళ్ళు అవసరం తీరిపోయాక విషం కంటే దారుణంగా మారిపోతారు. ఇదే నేటి లోకరీతి. అబద్ధం చెప్పి నమ్మించటం కన్నా నిజం చెప్పి ఓడిపోవటం మిన్న. ఎందుకంటే అబద్ధం ఎప్పటికైనా బయటపడుతుంది. అప్పుడు నమ్మకంతో పాటు మనిషి కూడా దూరమవుతాడు. జీవితం మారాలని కోరుకుంటే ముందుగా నీ ఆలోచనలు మార్చు. ఒక గాడిదకు ఎక్కువ ప్రశంసలు దక్కితే తాను సింహమని భావించటం మొదలుపెడుతుంది. సూర్యుడి శక్తి పగటివేళ మీ శక్తి ఎప్పుడు మీతోనే ఉంటుంది. చంద్రుడి శక్తి రాత్రివేళ. నమ్మకం మీలో ఉంటే అసాధ్యమనే మాటే ఉండదు. అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం 100 నిజాలు చెప్పినా తిరిగి రావటం కష్టం. ఎందుకంటే నమ్మకం అనేది ప్రతి బంధానికి పునాది. పడవ ఒడ్డునే ఉంది, లాంతర్ దారి చూపుతుంది. వెళ్ళవలసిన ప్రయాణం మాత్రం మనసులోనే మొదలవుతుంది. మంచితనం మరీ ఎక్కువైతే మీ వాళ్లే మీకు శత్రువులవుతారు. గుణం చూసి మర్యాదిచ్చే రోజులు పోయాయి, ధనం చూసి మర్యాదిచ్చే రోజులు వచ్చాయి. జేబు ఎంత బరువు ఉంటే అంత మర్యాద ఇక్కడ. ప్రతి మోసం ఎదురైనప్పుడు, ప్రతి ఆశ కూలిపోయినప్పుడు, ప్రతి నమ్మకం బూడిదైనప్పుడు, ప్రతి బాధను ఒంటరిగా మోసినప్పుడు, ప్రతి గాయం మాటల కంటే లోతుగా గుండెని చీల్చినప్పుడు అప్పుడే అర్థమవుతుంది జీవితం పుస్తకాలతో కాదు, మనుషులతో నేర్పే పాఠాలే ఎప్పటికీ మర్చిపోలేని నిజాలని. మీరు మాట్లాడే తీరు సరైనదైతే శత్రువు కూడా శ్రద్ధగా వింటాడు. వెళ్తూరున్నంతవరకే నీడ నీ వెంట వస్తుంది. జేబులో డబ్బున్నంతవరకే బంధుత్వం నీ దరి చేరుతుంది. రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి అనుకుంటారు, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి మాటల కోసం మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.